అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆయన సినిమాలు చూస్తే ఆయన ఏంటో అర్థమవుతుంది. ఒక సెన్సేషనల్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ఇటువంటి పదాలన్నిటికీ కరెక్ట్ డెఫినిషన్ బి గోపాల్ గారు. సో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీకి అందించారు. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బ్లాక్ బస్టర్ ఇంద్ర మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మరి ఇంద్రాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్తో పాటు నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. ఇంద్ర బిహైండ్ అసలు ఏం జరిగింది, అసలు స్టోరీని ఎలా నెరేట్ చేశారు, చిరంజీవి గారు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఇదంతా కూడా తెలుసుకోవాలి. అసలు సినిమా అంత బాగా రావడానికి కారణం ఏంటని చెప్పేసి. సో ఈరోజు బి గోపాల్ గారు మనకి టైం ఇచ్చారు. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. మీ సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఫస్ట్ నాకు మీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత ఈయనైనా ఈ సినిమాలు అసలు డైరెక్ట్ చేసింది, ఇంత సైలెంట్గా ఉంటున్నారు, సినిమాలు చూస్తే మాత్రం చాలా వైలెంట్ ఉంటుంది, స్టార్స్ని స్టార్ లాగా చూపించాలి, పక్క కమర్షియల్ మూవీని పర్ఫెక్ట్గా తీయాలి అంటే మీరే. రీసెంట్గా చిరంజీవి గారు వీడియో కూడా పెట్టారు. సో పక్క కమర్షియల్ మూవీకి పర్ఫెక్ట్ డెఫినేషన్ అంటే ఇంద్ర మూవీ. మా బాలుడు మంచి గోపాలుడు అని చెప్పేసి మీ గురించి చాలా చక్కగా చెప్పారు. ఆ మెమరీస్ని అన్నీ కూడా ఒకసారి అయినా రికలెక్ట్ చేసుకున్నారు. అసలు ఇంద్ర స్టోరీని ఎలా స్టార్ట్ చేశారు, ఫ్యాక్షన్ స్టోరీని చిరంజీవి గారితో చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? దానికి కారణం చిన్నకృష్ణ సబ్జెక్ట్ చెప్పటం. తను చెప్పేటప్పుడే సెట్ చేసి ఫస్ట్ విజయవాడ బ్యాక్ డ్రాప్, కృష్ణారావు బ్యాక్ డ్రాప్ అని అట్లా చెప్పాడు. చెప్పినప్పుడు దత్ గారు అందరం ఓకే, ఇంకా చిన్ని బాగా చేస్తాడు అప్పటికి అంత ఇంకా కాన్ఫిడెన్స్ లేదు అందరికీ. అంటే చాలా వేగ్గానే ఫస్ట్ థాటే అట్లా చెప్పాడు. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత తనే వచ్చి కాశీ బ్యాక్ డ్రాప్ అనగానే, కాశీ బ్యాక్ డ్రాప్ అయోధ్య అనగానే ముందు అందరికీ హోప్ వచ్చింది, బాగుంటుందని. అట్లా చిరంజీవి గారికి ఆ ఐడియా థాట్ నచ్చింది, దత్ గారికి నాకు అందరం బాగుంటుంది అనే అనుకున్నాం. అప్పుడు చిన్ని ఇంకా కాశీ వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం నన్ను తీసుకెళ్ళి నీ కాశీలోనే చెప్తా, నువ్వు అక్కడికే రావాలి అని చెప్పి నన్ను కాశీ తీసుకెళ్ళి ఆ లొకేషన్స్ చూపెట్టి ఫస్ట్ హాఫ్ చెప్పాడు. నాకు చెప్తే బాగా ఎంజాయ్ చేశా. చిన్ని ఫస్ట్ హాఫ్ ఏం చెప్పాడో నేను ఏం విన్నానో నాకు బాగా నచ్చింది. వెంటనే దత్ గారికి ఫోన్ చేశా. దత్ గారు ఫస్ట్ హాఫ్ విన్నాను, చాలా బాగుంది సార్, నాకు డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం అని చెప్పగానే చాలా సంతోషపడ్డారు దత్ గారు. అట్లా చిన్ని ఫస్ట్ హాఫ్ ఏం చెప్పాడో ఒక్క అక్షరం మార్చకుండా తీసాం. తర్వాత సెకండ్ హాఫ్ డిస్కషన్స్ మాట్లాడుకుంటూ అట్లా చేసుకొని చేశాం. దానికి కారణం రైటర్ చిన్నకృష్ణ గారు. ఓకే, కానీ అంటే చిన్నకృష్ణ గారు ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నేను ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు గోపాల్ గారికి, దత్ గారికి స్టోరీ అసలు నచ్చలేదు, నేను ఇంకా ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోదాం, ఇంక ఈ స్టోరీ వద్దనుకున్నాను. తర్వాత మళ్ళీ పరుచూరి బ్రదర్స్ వాళ్ళు కాల్ చేసి నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ సో అప్పుడు కొంచెం ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. ఎందుకు ఫస్ట్ మీకు స్టోరీ నచ్చకపోతే అసలు చిన్నకృష్ణను ఆ సబ్జెక్టే ఉండదుగా. నచ్చటం కాదు, ముందు మొత్తం సబ్జెక్ట్గా ఏం చెప్పాల, చిన్ని వివేక్గా ఐడియా చెప్పాడు, ఇలా ఉంటుంది. అప్పటికి కూడా ఇంకా ఫ్యాక్షనిజం అది కూడా చెప్పినట్లేడు. ఒక ఐడియా, ఇట్లా కృష్ణారెవరు, విజయవాడలో జరిగే కథ ఇట్లా అంటే అప్పటికప్పుడు వెంటనే ఒక 4-5 మాటల్లో చెప్తే ఎవరూ క్యాచ్ చేయలేరు కదా. అంతేగాని నచ్చకపోవటం ఏమనేదేం లేదు. నచ్చకపోతే అసలు సినిమా ముందుకు వెళ్ళదు కదా. అట్లా అనుకున్న తర్వాత తనే ఇందాక చెప్పే కదా కాశీ బ్యాక్ డ్రాప్ అనగానే ముందు ధైర్యం వచ్చింది అందరికీ. తర్వాత తపన చిన్ని బాగా తనే కష్టపడ్డాడు, తనే సీన్ బై సీన్ కాశీలో కూర్చొని చేసుకున్నాడు. అట్లా చేసుకొని. కానీ చిరంజీవి గారు ఫ్యాక్షన్ మూవీ చేయడం అనేది అదే ఫస్ట్ టైం. సో చిరంజీవి గారు వెంటనే యాక్సెప్ట్ చేయడానికి అంటే ఎలా నెరేట్ చేశారు, అప్పుడు ఎలా ఆయన యాక్సెప్ట్ చేశారు? నచ్చింది, చిన్ని నెరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒకరోజు, సెకండ్ హాఫ్ ఒకరోజు అనుకుంటా. మళ్ళీ ఇంకొకసారి మళ్ళా వింటానని చెప్పి ఇక్కడ సెకండ్ టైం వినేటప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కుర్చీలో కూర్చొని ఇక్కడే ఉన్నారు దత్తు గారు, నేను, పరచు బ్రదర్స్ అందరం బయట ఉన్నాము.
ఆయన సినీ నేరేషన్ అయిపోగానే చిరంజీవి గారు వచ్చి బయటకు వచ్చి మాకు చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది, ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది దత్ గారు, మీరు వెంటనే షూటింగ్ ప్లాన్ చేసేసుకోండి, అంత నచ్చింది నాకని చెప్పి ఆయన చాలా హ్యాపీగా చాలా బాగుందని చెప్పి చాలా ధైర్యంగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మాలో కూడా ఉన్న డౌట్లు కొన్ని మా గోపాలకృష్ణ గారు కన్విన్స్ చేసి సెకండ్ హాఫ్ మెయిన్గా అట్లా చిరంజీవి గారు చెప్పిన తర్వాత ఇంకెవరు ఏం డౌట్ పట్టడం అదేం లేదు, దాన్ని డెవలప్ చేసుకొని మా పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా ఆ సీను చిరంజీవి గారు సొనాలి బింద్రి అందరూ తాంబూలాలు తీసుకొని వెళ్ళి ఇంటికి వస్తారు. ఆ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ. పరుచూరు గోపాలకృష్ణ గారు ఆయన కన్సీవ్ చేసిన విధానం, ఏదో డౌట్ ఉండింది, ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోయి ఆయన షిరిడి వెళ్ళాల్సి ఉంది. పరుచూరు వెంకటేశ్వరరావు గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు ఆ రోజు బయలుదేరి షిరిడి వెళ్ళాలి. మాకు ఆ సీన్ ఇంకా అందరం ఆర్గ్యూ చేసుకుంటున్నాం. అప్పుడు చిరంజీవి గారు గోపాలకృష్ణ గారు ఉండకూడదా షిరిడి, దండం పెట్టుకుందాం అందరం బాబాకి అని చెప్పి చిరంజీవి గారు అందరం అడిగేటప్పటికి గోపాలకృష్ణ గారు ఆయన మానుకున్నారు షిరిడి వెళ్ళటం. వెంకటేశ్వరరావు గారు వెళ్ళారు. ఆ సీను బ్రహ్మాండంగా గోపాలకృష్ణ గారు కన్సీవ్ చేసి రాసేటప్పటికి మంచి గిఫ్ట్ ఇచ్చారు చిరంజీవి గారు గోపాలకృష్ణ గారికి, పర్టికులర్గా ఆ సీన్ కోసం. ఓకే, మంచి అప్పట్లో ఏంటి ఫోన్, ఓకే, అప్పట్లో లేటెస్ట్ ఫోన్ గోపాలకృష్ణ గారు గిఫ్ట్గా ఇచ్చారు చిరంజీవి గారు. ఆయన చిరంజీవి గారి మంచితనం అది. అంటే ఒక సీన్ బాగా వచ్చేటప్పటికి, సీన్ బ్రహ్మాండంగా వచ్చేటప్పుడు ఆయన సంతోషపడిపోయి అప్పటికప్పుడు ఫోను ఆయన కొని తెప్పించి గోపాలకృష్ణ గారు గిఫ్ట్ ఇచ్చారు. అది అంటే ఎంకరేజ్ చేయటం ఆయన చిరంజీవి గారు గ్రేట్నెస్. సినిమా అంటే తపన పడిపోతారు ఆయన. అట్లా చిన్ని పరుచూరు బ్రదర్సు పర్టికులర్గా ఆ సీను బ్రహ్మాండంగా రావడానికి కారణం మీకు గుర్తే ఉండే ఉంటుంది. ఆ సీన్ దత్తుగారు అయితే నేను ఎడిటింగ్ చేసి చూపిస్తే ఆ పర్టికులర్ సీను 12 అయింది నా అర్ధరాత్రి, ఎందుకో దత్తుగారు వచ్చారు. వచ్చి దత్తుగారు సీన్ చూద్దురు రండి అని చెప్పి సీన్ చూపిస్తే ఆయన బ్రహ్మాండంగానే అర్ధరాత్రి చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చిరంజీవి గారు ఏంటి ఇప్పుడు ఫోన్ చేయండి అంటే, సార్ ఇప్పుడు ఈ సీన్ చూశానండి, ఇది ఒక సాంగ్ అండి, అంత బ్రహ్మాండంగా నచ్చింది నాకు అంటే చిరంజీవి గారు కూడా చాలా సంతోషపడిపోయారు. అట్లా పరుచూరు గోపాలకృష్ణ ప్రతి సీన్ సార్, అక్కడ శివాజీ గారిది ఆ సీన్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు వచ్చిన ప్రతి సీను, ఒక్క సీన్ అని కాదు అసలు సినిమా చూస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి డైలాగు, ఈవెన్ కామెడీ, అసలు ఏది తక్కువ కాదు. ఫుల్ మీల్స్ అంటే మూవీ అనుకోవచ్చు. బట్ సార్ అంటే మీరు ఇంతకుముందు చిరంజీవి గారితో స్టేట్ రౌడీ, మెకానికల్డు ఇటువంటి మూవీస్ చేశారు. ఫ్యాక్షన్ మూవీ అనగానే మీరు బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సో ఇవే గుర్తొస్తాయి. ఫ్యాక్షన్ అంటే బాలకృష్ణ గారు. మీరు ఆడియన్స్ కూడా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చూడాలంటే బాలయ్య గారిని ఇమాజిన్ చేసుకుంటున్న ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో ఈ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్కి చిరంజీవి గారిని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా రీజన్ ఉందా? ఆయన దృష్టిలో పెట్టుకునే స్టోరీ రాసుకున్నారా? ఎలా జరిగింది సార్? నేను దత్తుగారి బ్యానర్లో ఫస్ట్ టైం చేయటం. నేను అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నేను డైరెక్టర్ అయ్యే ముందు నేను కో డైరెక్టర్ మా గురువు గారి దగ్గర రాఘవేంద్ర అగ్నిపర్వం ఆ సినిమా కో డైరెక్టర్, తర్వాత డైరెక్టర్ అయిపోయాను. అట్లా దత్తుగారి బ్యానర్లో చేశాను. డైరెక్టర్గా మా గురువు గారు చాలా సినిమాలు చేశారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి ఎక్స్ట్రాడినరీ మూవీ. చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు, దత్ గారు. నన్ను దత్ గారు గోపాల్ సినిమా చేద్దాం చిరంజీవి గారు తనగా, నాకు చాలా సంతోషం వేసింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ముందు స్టేట్ రౌడీ, మెకానికల్ చేసిన తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో చేయటం. చిరంజీవి గారు అంటే ఎవరైనా ఇష్టపడిపోతారు కదా, మెగాస్టార్. అట్లా అనుకొని చిరంజీవి గారు అనుకున్న తర్వాత చిన్ని కృష్ణ అనుకొని, చిన్ని కృష్ణ వచ్చి లైన్ చెప్పాడు. చెప్తే అందరికీ నచ్చింది. అట్లా చిరంజీవి గారితో బాగా డిఫరెన్స్. ఫస్ట్ హాఫ్ అంతా కాశీ సరదాగా, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఏంటి రాయలసీమ, అది అందరికీ నచ్చింది, ఆయనకి నచ్చింది చిరంజీవి గారికి. అట్లా మొదలైపోయింది సార్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కాశీలోనే షూట్ చేశారు సార్? ఫస్ట్ లక్నోలో చేసాం, తర్వాత కాశీలో 11 రోజులు చేసాం. సో ఈవెన్ చిరంజీవి గారు రాయలసీమకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వచ్చిన క్రౌడ్ అదంతా రియల్ షాట్స్నే యూజ్ చేశారంట కదా సార్? అది షూటింగ్ జరుగుతుందని అక్కడికి వచ్చారు. రియల్ జనం, మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ ఉంది. ముందు అనంతపూర్ అనుకున్నాం ఆ సీన్, దత్ గారు అందరం అనంతపూర్ అనుకుంటే ఎందుకోనో అనంతపూర్లో ఏదో కుదరలా.
అప్పుడు పర్మిషన్లో అట్లా. అప్పుడు కుప్పం అనుకున్నాం. ఫస్ట్ టైం నాకు తెలిసి చిరంజీవి గారు కుప్పం రావటం. మేము చిరంజీవి గారు, నేను, స్వామి గారు, సాయిబాబా గారు, దత్ గారి సాయిబాబా గారు అందరం కలిసి హెలికాప్టర్లో వెళ్ళాం కుప్పం. వెళ్ళి జనం వస్తూ ఉన్నారు. మేము మధ్యాహ్నం 2 గంటలకి షూటింగ్ మొదలుపెట్టాం. జనం విపరీతం అంటే విపరీతం. మీరు చూశారు సేమ్ ఆ క్రౌడ్. ఒక్క రోజు ముందు వాళ్ళకి తెలిసింది ఇక్కడ షూటింగ్ చేయబోతున్నారని అంతమంది జనం వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. నేను స్వామి గారు ఒక కెమెరా పెట్టుకొని ఒక మేడ మీద ఉన్నాం. సెకండ్ వాడేద్దాం ఇంకా రియల్ జనం. నెక్స్ట్ ఇంకో కెమెరా ఇంకో చోట స్వామి గారు అసిస్టెంట్, 3వ కెమెరా 4వ కెమెరా పెడితే మేము ప్లాన్ చేసుకుందంటే ఫస్ట్ కెమెరా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ కెమెరా దగ్గరికి వెళ్దామని. స్వామి గారు నేను వెళ్ళలేకపోయాం. చిరంజీవి గారు పొజిషన్ జీప్లో వెళ్తున్నారు. జనం మా వల్ల కాల వెళ్ళటం. అంటే క్రౌడ్ అంత ఎక్కువ ఉంది, అసలు ప్లేస్ లేదు వెళ్ళటానికి. ఇక అందరికీ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, అంతా చెప్పాం కాబట్టి మొత్తం తీశారు. తర్వాత మళ్ళా చిరంజీవి గారు తిరిగి మేము ఉన్న చోటకు వచ్చేటప్పుడు అప్పుడు మళ్ళా వెళ్తా క్లోజప్స్ కొంచెం మిడ్ షాట్లు అట్లా తీసుకుంటూ వెళ్ళాం. అంటే యాక్చువల్గా ఆ సీన్కి మీకు క్రౌడ్ కావాలి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాల. అంటే వస్తారని తెలుసు కానీ అసలు ఏ స్ట్రీట్ చూసినా ఒట్టి ఇంతవరకే తలలు కనిపిస్తున్నాయి. అంత షాక్ అయిపోయాం మేము. ఆ సీన్ కూడా పిక్చర్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. వెంటనే ఐడియా మీదేనా, ఈ విజువల్స్ యూజ్ చేస్తే బాగుంటుంది? మేము వెళ్ళిందే అందుకు. వెళ్ళిందే అక్కడ షూటింగ్ చేయడానికి. అంటే ఆయనకి బ్రహ్మాండమైన పేరు కదా సినిమాలో. ఫ్లాష్ బ్యాక్లో ఆస్తి అంతా మొత్తం రాయలసీమ వాళ్ళ కోసం దానం చేసి వెళ్ళి ఒక ట్యాక్సీ డ్రైవర్కి ఉంటాడు, ఒక రిచెస్ట్ మ్యాన్. గవర్నర్ లాంటి ప్రకాష్ రాజ్ గారు గవర్నర్, ఆయనే వచ్చి చూసి, అప్పుడు కలెక్టర్ చూసి దండం పెట్టాడంటే ఆయనలో ఉన్న గొప్పతనం అది. దాన్ని చూడటం కోసం ఆయన రిసీవ్ చేసుకోవటం వచ్చినట్టు. మామూలుగా అయితే కొంతమంది వస్తారు, అసలు ఎంతమంది లక్షల్లో ఉండి ఉంటారు. అంటే ఇక చిరంజీవి గారి ఇమేజీ మెగాస్టార్, ఆయన చూడాలంటే ఎవరికైనా ఇష్టం కదా. అట్లా ఆయన కోసం వచ్చిన వాళ్ళందరూ జనం రియల్గా. అంటే రాయలసీమ బ్యాక్డ్రాప్లో చిరంజీవి గారి గెటప్ అంటే ఇంత ముందే ఏమైనా అనుకున్నారా, లేదంటే ఒకటే అనుకున్నారా? అట్లా ఇలా ఆ మీసం, ఆ వైట్ అండ్ వైట్ అనుకున్నాం. చిరంజీవి గారే ఆయనే. అంటే ఆయన తపన పడిపోతారు. కొత్త సినిమా మొదలయ్యేటప్పుడు, లేకపోతే కొత్త క్యారెక్టర్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ అంతా ట్యాక్సీ డ్రైవర్ సరదాగా. ఇది రాయలసీమలో ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, ఒక గొప్ప పేరున్న మనిషి. దానికోసం 2-3 రకాలుగా అనుకొని దత్ గారికి మాతో డిస్కస్ చేసి చూపించి ఇది కాదు అని ఆయనే ఫైనలైజ్ చేసుకొని గెటప్ చిరంజీవి గారే సెట్ చేస్తుంది. మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాతే షూటింగ్కి వెళ్ళారు సార్? ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా డిస్కషన్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా అయిన తర్వాత అప్పుడు కూడా సెకండ్ హాఫ్ మీద కొంచెం బాగా గట్టిగా భర్జన పడ్డాము, డిస్కస్ చేసుకున్నాం. ఇంకా బాగుండాలి నడుస్తున్నప్పుడు కూడా ఇంకా చేంజెస్ దత్తు గారు కొన్ని అడిగి, నేను కొన్ని అడిగి, అట్లా అనుకుని ఫైనల్గా సెట్ చేసాం. చిన్ని కృష్ణ, పర్చూర్ బ్రదర్స్ అందరూ అనుకుని. ఈవెన్ అంటే ప్రతి డైలాగ్ కూడా బాగుంటుంది చిరంజీవి గారు చెప్పే ప్రతి డైలాగ్. సో అంటే మీరు ఇచ్చిన స్క్రిప్ట్ డైలాగ్స్ కాకుండా స్పాట్లో చిరంజీవి గారు ఏమైనా అక్కడ ఇంప్రూవైజేషన్ చేసి ఆయన చెప్పినవి, ఆయన చేసిన యాక్టింగ్ కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయా స్పాట్లో మీరు వెంటనే క్లాప్స్ కొట్టినవి? ఉన్నాయి. ఫస్ట్ పెద్ద ఎపిసోడ్, మంచి ఎపిసోడ్, చిరంజీవి గారు అల్లుడిని షౌకత్ అలీ ఖాన్ కొడతాడు. అది లక్నోలో ప్లాన్ చేసాం. ఫస్ట్ షూటింగే అది పెట్టుకోవటమే, పెద్ద ఎపిసోడ్ పెట్టుకున్నాం. ఇది షూటింగ్ స్టార్ట్ చేయటమే లక్నోలో. పెద్ద ప్యాలెస్ అది ఒకప్పుడు, ఇప్పుడు స్కూల్కి ఇచ్చారు. అక్కడ షూటింగ్ చేస్తున్నాం మేము. ఇంకా షార్ట్ రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ షార్టే చిరంజీవి గారు లోపల ఉన్నారు, చిన్న కృష్ణ డిస్కస్ చేసుకుంటా. చిరంజీవి గారు బయటకు వచ్చి, గోపాల్ అల్లుడిని కొడుతుంటే నేను వచ్చి షౌకత్ అలీ ఖాన్తో అంటాను, తప్పు పెద్దవాళ్ళ బట్టి పిల్లల నడవడి ఇది ఉంటుంది, తప్పు నా అది అక్కడ నన్ను కొట్టమంటాను, దెబ్బలు దీన్ని కామ్గా వెళ్ళిపోతున్నాను. అక్కడ డైలాగ్ లేదు ముందు స్క్రిప్ట్లో. ఇక్కడ ఏదన్నా డైలాగ్ ఉంటే భలే ఉంటుంది. గోపాలకృష్ణతో ఆయన హైదరాబాద్లో ఉన్నారు, పరశూరు గోపాలకృష్ణతో మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పారు ఇట్లా అని. 5 నిమిషాల్లో నేను ఫోన్ చేస్తాను, లేదు నేనే ఫోన్ చేస్తానని చిరంజీవి గారు. ఆయన అసలు
సీన్ బ్రహ్మాండంగా రావటం కోసం తపన పడిపోతాడు ఆయన. ఆయన అడగగానే మాకు కరెక్ట్ అనిపించింది. గోపాలకృష్ణ గారి మళ్ళీ చిరంజీవి గారు గోపాల్ ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ చేసి మాట్లాడితే వెంటనే చెప్పాడు ఆయన గోపాలకృష్ణ 5 నిమిషాలు కూడా కాల. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని అని చెప్పగానే చిరంజీవి గారికి బలి నచ్చింది. మాకు కూడా థియేటర్లో కూడా క్లాప్స్. అంటే తన ఫ్యాన్స్కి ఏం కావాలి అనేది ఆయనకి తెలుసు. సీన్ బాగా రావాలని ఇన్వాల్వ్ అవుతారు. ఆయన చెప్పే ఐడియా, ఆయన చెప్పే డిస్కషను ఇన్వాల్వ్ అవటం కూడా సినిమా బాగుండటం కోసం, సీన్ బాగుండటం కోసం. దానికి కూడా నేను ఎప్పుడు వెల్కమ్ చెప్పేవాడిని. ఈవెన్ మొక్కే కదా అని పీకేస్తే ఆ డైలాగ్ అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఆ డైలాగ్ ఆ సీన్లో ఆ డైలాగ్ మొట్టమొదటి డైలాగ్ ముందే ఉంది. అదే రాశారా లేదంటే ఏమైనా చేంజ్ చేశారా? అదే డైలాగ్ ఫస్ట్ రాయడం ఆ డైలాగ్ అక్కడ డైలాగ్. అది కూడా చిరంజీవి గారు ఎంత బాగా చెప్పారంటే ఇప్పటికీ మొక్కే కదా వీరశంకర్ రెడ్డిగా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకాలని చూస్తే పీక కోస్తా బ్రహ్మాండంగా చెప్పారు చిరంజీవి గారు. ఆయన డైలాగ్ డెలివరీ అక్కడ బీజిఎం ఎప్పుడైతే ముందుకు వెళ్తా ఆయనకి అట్నుంచి చూసినట్టే టక్కున వెనక్కి తిరిగి వీరశంకర్ రెడ్డి అని పెద్దగారు ఇచ్చి మేము ఒక ట్రాలీ వేసాం. ఆ గ్యాప్లో రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ గారు ఇచ్చిన ఇది ఎక్స్ట్రాడినరీ. ఆయన డైలాగ్తో పాటు మ్యూజిక్ కూడా మ్యూజిక్ ఒళ్ళు గగుర్పుడు చూ అట్లా ఆ వీరశంకర్ రెడ్డి అంటూ ఆ మ్యూజిక్ అప్పుడు ఆ డైలాగ్ చెప్తారు. అది ఇప్పటికీ చెప్తానే ఉన్నాను. సో ఇంకా మీరు ఎక్కువగా టెన్షన్ పడింది, కొంచెం ఇబ్బంది పడి చేసిన సీన్ ఏమైనా ఉంది సార్? ఎక్కువగా టెన్షన్ పడి ఇబ్బంది పడింది? ఇబ్బంది నాకు ఎప్పుడు టెన్షన్. స్క్రిప్ట్ బాగా రాకపోతే టెన్షన్గా ఉంటుంది. స్క్రిప్ట్ ఓకే అయిపోతే నాకు అసలు సెట్లో భయం ఉండదు, ధైర్యంగా వెళ్ళిపోతా. లేకపోతే భయంగా కాన్ఫిడెంట్గా చేయలేను. ఇంకా క్యాన్సిల్ జరగాలని దండం పెట్టుకుంటా. అట్లా భయం ఏం లేదు. అంటే మంచి ఎపిసోడ్ కుప్పం ఒకటి. తర్వాత ఫస్ట్ కాశీ వెళ్ళి చేస్తున్నాం ఎలా ఉంటుంది అని ఉండింది. అక్కడ కూడా హ్యాపీగా బాగా చేసాం. తర్వాత హెలికాప్టర్ ఎపిసోడ్, ట్రైన్ వస్తుంటే చిరంజీవి గారు హెలికాప్టర్లో వచ్చి కరెక్ట్గా రైల్వే ట్రాక్ మీద దిగుతారు. అక్కడ రైల్వే ట్రాక్ మీద దిగే దగ్గర సెట్ చేయటం, ఆ వుడ్ అది పెట్టడం, హెలికాప్టర్ దిగే దగ్గర ఎలా ఉంటుందా అని కొంచెం టెన్షన్ ఉండింది. హ్యాపీగా అన్నీ జరిగిపోయాయి. అక్కడ కూడా చిరంజీవి గారు హెలికాప్టర్ దిగేది మేము లో యాంగిల్ పెడితే ఆయన దిగటం రావటం. అంటే మీ మూవీస్ మ్యాక్సిమం ఈ రైల్వే స్టేషన్లో డెఫినెట్గా ఒక సీన్ డెఫినెట్గా ఉంటుంది. ఏంటి సార్ మీకు అది? స్క్రిప్టే, రైటర్స్ స్క్రిప్ట్ ప్రకారం. సో మొత్తం కాశీ అండ్ ఇంకా ఈ రాయలసీమ బ్యాక్డ్రాప్ అంతా కుప్పం. మిగతాది రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసాం. విలన్స్ హౌస్ అటు ఇటు హీరో హౌస్, సాంగ్స్ ఏమో స్విట్జర్లాండ్. ఓకే, మొత్తం అన్ని ఒకటి కాశీ. ఒక సాంగ్ కాశీలో ఒక సాంగు, రెయిన్ సాంగ్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఇంకొక ఆర్తి అగర్వాల్ చిరంజీవి గారు ఆర్తి అగర్వాల్ పాట రామోజీ ఫిల్మ్ సెట్. దాయి దాయి దామ్మ స్విట్జర్లాండ్. తర్వాత రాధే గోవింద సెట్స్లో. ఓకే, తర్వాత అయ్యో అయ్యో ఆ పాట స్విట్జర్లాండ్. ఈవెన్ డాన్స్ ఎవ్రీ మూమెంట్ మైండ్లో ఉండిపోయిన సాంగ్స్ కానీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా దాయి దాయి దామ్మ ఎస్పెషల్లీ. సో ఇప్పటికీ కూడా ఇంకా ఆ మూమెంట్ని బ్రేక్ చేసే మూమెంట్ లేదేమో అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ లారెన్స్ గారికి అసలు ఆ స్టెప్ అసలు అది ఎన్ని రోజులు రిహార్సల్ చేశారు, ఆ స్టెప్ థాట్ ఎలా వచ్చింది అసలు? చిరంజీవి గారు ఫస్ట్ లొకేషన్స్లో ఆ స్టెప్ వేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే లారెన్స్ క్రియేటర్, డ్యాన్స్లో మూమెంట్స్ అవి క్రియేట్ చేయడంలో మాస్టర్. ఆ మ్యూజిక్కి తగ్గట్టు తపన పడిపోతాడు తను కూడా. అట్లా ఆ రిహార్సల్స్ చేసుకునే దాంట్లో వాళ్ళ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయిగా. అందులో లారెన్స్ మాస్టర్ చిరంజీవి గారు అంటే ఇంకా ఎక్కువ ప్రేమ. తను ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ని చేసింది చిరంజీవి గారే. చిరంజీవి గారు అంటే ఆయనకి ఎట్లా బ్రహ్మాండంగా చూపెట్టాలి, కొత్త మూమెంట్స్ వేయాలి అని బాగా తపన పడిపోతాడు. అట్లా కంపోజ్ చేసిన మూమెంట్ దానికి చిరంజీవి గారు లారెన్స్ మాస్టర్ 100% కంపోజ్ చేసి 200% న్యాయం చేశారు. ఆయన ఆ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి బాడీలోనే గ్రేస్ ఉంటుంది. ఆ డ్యాన్సు, ఆయన స్టైల్సు, ఆ షార్ట్ ఫినిషింగ్ కూడా ఈ బిగినింగ్ నుంచి కూడా నేను ఆయన అబ్జర్వ్ చేసేవాడిగా. డైరెక్టర్ ఆయన సినిమా చేయకముందు నుంచి కూడా ఏదో కొత్తదనం చేయాలి అనేది ఆ షార్ట్ ఫినిషింగ్ కూడా భలే ఏదో గమ్మత్తులు చేస్తూ ఉంటారు.
ఇక డ్యాన్స్ అంటే అదరగొట్టేస్తారు. ఆ స్టెప్ అంటే లారెన్స్ గారు కంపోజ్ చేసి చూపించడం కానీ చెప్పడం కానీ చిరంజీవి గారికి ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎంత టైం తీసుకున్నారు? బాగా బ్రహ్మాండంగా నచ్చింది ఆయనకి. మేము స్విట్జర్లాండ్లో వేరే పాట చేస్తుంటే వర్షం వచ్చింది. వర్షం వచ్చి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వస్తే చిరంజీవి గారి తపన అంత రిలాక్స్ అవుదాము అని కాకుండా ఈ పాట ఇంకా నెక్స్ట్ 2 డేస్లో స్టార్ట్ చేయబోతున్నాం దాయి దాయిదమ్మ. లారెన్స్ మాస్టర్ రిహార్సల్స్ చేద్దాం అని వాళ్ళిద్దరు అనుకొని 5 hours రిహార్సల్స్ చేశారు. ఓకే. అంత చలిలో హాల్లోనే చేస్తుంది హోటల్లో, బట్ స్వెట్ ఎంత కష్టమైన మూమెంటు. దాయి దాయిదమ్మలో వీణ అది చిరంజీవి గారు అద్భుతంగా చేశారు. ప్రతి వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ఏది ఆ సాంగ్ పెట్టుకొని ఎవరు యూత్ పెద్దోళ్ళు సినిమాల్లో ట్రై చేశారు. నాకు తెలిసి ఇప్పుడు మా రిలీజ్ అవుతుంది ఈ జనరేషన్ వీళ్ళు డెఫినెట్ థియేటర్లోనే మొత్తం ఇంకా స్టెప్స్ కనిపిస్తాయి. థియేటర్లోనే ఆ స్టెప్ వేస్తారు. ఇంకా బయట కూడా వీళ్ళు డెఫినెట్గా నాకు తెలిసి ప్రాక్టీస్ చేస్తారు మళ్ళా. ఇంకా అంటే మూవీ మీరు అక్కడ చూసి చిరంజీవి గారు యాక్టింగ్ కానీ ఇంకా ఆర్టిస్టులు అందరూ ఏదైనా సీన్ చూసి అక్కడే మీరు ఎమోషనల్ అయిపోయి లేదంటే అక్కడే క్లాప్స్ కొట్టేసిన అటువంటి ఎమోషనల్ సీన్ ఏదైనా అనిపించిందా మీకు? మొక్కే కదా పేకాలని అదొకటి. తర్వాత చిరంజీవి గారు అదే సోనాలి బెంద్రే అందరూ తాంబూలాలు తీసుకొచ్చేది. ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి కండవా తీసి లాగి కూర్చుంటారు. కూర్చునే కూడా స్టైల్. ఆయన మామూలుగా వచ్చి ఇట్లా కూర్చోవటం వేరు, అసలు వచ్చి దాన్ని కూర్చొని ఇట్లా అని కాలు ఇక్కడకు వీళ్ళు వచ్చినట్టు ఉంటుంది. వెళ్ళిపోతా మళ్ళీ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. అది క్లాప్స్ కొట్టాం అందరం. అట్లాగే బంబం బోలే సాంగ్ ఎంత ఎంజాయ్ చేసామంటే మేము, నేను ఒక డైరెక్టర్నని లేకపోతే స్వామి గారు కెమెరాని కాకుండా మేమందరం ఆయన స్టెప్స్కి క్లాప్స్ కొట్టాము అక్కడ. అంత ఎంజాయ్ చేసాం మేము కూడా బంబం బోలేయడం. అవును సార్, సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ. శంకర్ మహాదేవన్ గారు హరిహరన్ గారు ఇద్దరు కలిసి మణి శర్మ గారు వాళ్ళు సింగర్ శంకర్ మహాదేవన్ సీతారామ శాస్త్రి గారు రాయటం బ్రహ్మాండంగా. మణిశర్మ గారు ఎక్స్ట్రా మ్యూజిక్ ఎంత సాంగ్స్ అన్నీ ఎంత బ్రహ్మాండంగా చేశారు. ఒక్క రోజులో ట్యూన్ చేశాడు బంబం బోలే. ఇవాళ చిరంజీవి గారితో చెప్పించాం సిట్యుయేషను, చెప్పిస్తే నెక్స్ట్ డేకి 2 ట్యూన్లు ఇచ్చాడు. అందుట్లో ఒక పాట బంబం బోలే. అందరికీ వినగానే నచ్చింది ట్యూన్. దానికి సీతారామ శాస్త్రి గారు బ్రహ్మాండంగా. మొత్తం ఎన్ని డేస్ చేశారు సార్ షూటింగ్ ఇందర టోటల్గా? కాశీలో ఎక్కువ భాగం చేసాం, కొంత ఇక్కడ సెట్ వేసాం 7 acresలో. కాశీలో హీరో హౌస్, అక్కడ నైట్ ఎఫెక్ట్, అట్లా 100 days. ఫస్ట్ మూవీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మూవీ ఎవరు చూశారు, ఎవరికి చూపించారు? ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు, పరుచూరు బ్రదర్స్, నేను, దత్ గారు, నాగబాబు గారు, అరవింద్ గారు అందరం కలిసి చూసాం. నైట్ ఫస్ట్ చూడగానే అందరికీ బాగా నచ్చింది. కొంచెం లెంగ్త్ ఉండింది. ఆ లెంగ్త్ తీయటం కోసం మేమంతా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం ఎడిటింగ్ చేసి. చిరంజీవి గారిని కూడా కూర్చోబెట్టి ఆయన కూడా వచ్చి కూర్చున్నాం. ఆయన, నాగబాబు గారు, పరుచూరు బ్రదర్స్ అందరం కూర్చున్నాం. నైట్ అంతా కూర్చున్నాం. ఫస్ట్ కాపీ చూసి కొంచెం ట్రిమ్ చేశారా? ఓకే. లెంగ్త్ మాకు వచ్చింది. ఆ ట్రిమ్ చేసే దాంట్లో చిరంజీవి గారిని కూర్చోబెట్టి ఆయనే బాగా కరెక్ట్గా ఇదొద్దు ఎట్లాగో తీయాలి. మేమంటే ఎడిటింగ్ చేసి ఆయనైతే ఫ్రెష్గా ఆయన కూర్చోబెట్టి ఎడిటింగ్ ఆ లెంగ్త్ తీసాం. అప్పుడు పర్ఫెక్ట్ కరెక్ట్గా వచ్చింది. రిలీజ్కి ముందు మీకేమైనా టెన్షన్ ఉండిందా? ఉంది. సినిమా ఎలా వచ్చింది, ఎలా రిసీవ్ సినిమాకి టెన్షన్. చిరంజీవి గారి ఫస్ట్ టైం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫ్యాన్స్? టెన్షన్ ఉండిందా? బాగా ప్రతి సినిమాకి టెన్షన్ పడతా. అందులో చిరంజీవి గారితో చానాళ్ళ తర్వాత మెకానికల్ తర్వాత చేస్తున్నా. దత్తు గారి బ్యానరు, అంతకుముందు అన్ని సూపర్ హిట్లు చిరంజీవి గారితో. ఆయన చూడాలని ఉంది, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఈ బ్యానర్లో వస్తుంది. ఎలా ఉంటుంది ధైర్యం ఉంది, బట్ టెన్షన్. ఫస్ట్ షో ఎక్కడ పడిందంటే కరెక్ట్గా July 24th నా బర్త్డేకి. అప్పుడు ఫస్ట్ రిలీజ్ July 24th మాదాపూర్లో థియేటర్ ఉండింది. అప్పుడు అక్కడ మంచి థియేటర్ అది. అక్కడ నేను కూడా వెళ్ళాను. మిడ్ నైట్ షో వెళ్తే జనం మిడ్ నైట్ షోకి హౌస్ఫుల్ ప్యాక్డ్. చూసి ఇంటర్వల్కి అందరూ వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పడం, బాగుందని. సెకండ్ హాఫ్ అయిన తర్వాత కూడా ఇంకా అసలు అందరూ బ్రహ్మాండంగా ఉందని. చిరంజీవి గారు వెయిటింగ్, మా గురువు గారి గెస్ట్ హౌస్లో ఆయన, డైరెక్టర్ గారు, దత్ గారు కూడా మాతోనే వచ్చి మళ్ళీ వచ్చినట్టున్నారు చిరంజీవి గారి దగ్గరికి.
మేము షో అవటంతో ఆయన దగ్గరికి వచ్చి అప్పటికే ఆయనకు ఫోన్లు వస్తాయిగా. సో రాగానే నన్ను గట్టిగా వాటేసుకొని చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మీకు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ షో అవడంగానే వచ్చిన కాల్స్ కాంప్లిమెంట్స్ అంటే ఎవరి నుంచి వచ్చినాయి సార్ ఇందిరాకి? చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచి. అక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్గా నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ బాగా కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి గారి దగ్గర ఉన్నాం, ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ వరకు కబుర్లు చెప్పుకుంటా అట్లా అందరం కూర్చొని ఉన్నాము. నేను వచ్చి పడుకొని లేచేటప్పటికి చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ అప్పుడు వాళ్ళు ఒక 10 మందో 15 మందో, నేను ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళందరూ బొకేలు తీసుకొని మా ఇంటికి వచ్చి ఇక్కడ నాకు ఫస్ట్ పెద్ద కాంప్లిమెంటరీ అది. చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. చూసిన మిడ్ నైట్ షో వాళ్ళు అసలు ఫ్యాన్స్ అంటే అప్పుడు టికెట్ ఇంకా అప్పుడు ఏమున్నా ఎలా ఉన్నా అప్పుడు సినిమా చూడాలి. మెయిన్గా అంతమంది 10 మందో 15 మందో వచ్చారు, బాగా గుర్తు నాకు. ఇప్పటికీ అసలు ఇట్లా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేసేటప్పటికి చాలా సంతోషం వేసింది నాకు. ఒక సినిమా హిట్ అంటే మాకు అంతకంటే కావాల్సింది ఏముంది. ఇండస్ట్రీ నుంచి ఎవరు కాల్ చేయలేదు సార్? అందరూ చిరంజీవి గారు మాట్లాడుకున్నాం. అంటే తర్వాత ఆయన దగ్గరే ఉన్నాం మేము. చాలామంది అందరూ ప్రొడ్యూసర్లు, ఫ్రెండ్స్. ఇక దత్తు గారు అయితే ఆనందానికి పట్టలేము ఆయన్ని. గ్రేట్ మేకర్ కదా, ఎన్ని సూపర్ హిట్లు దత్తు గారికి, కాంబినేషన్స్ కానీ. గ్రేట్ మేకర్. సినిమా అంటే ప్రాణం ఆయనకి, సినిమా అంటే పిచ్చి. సినిమా కోసం సెటిల్ అయ్యటానికి వెనకాడ్డు, డబ్బులు ఖర్చు పెట్టడానికి అందరినీ బ్రహ్మాండంగా చూసుకుంటారు. నాకు బాగా ఇష్టమైన మా దత్తు గారు. కానీ ఇందిరా టైంలో మీరు అల్లరి రాముడు కూడా అట్ ఏ టైం 2 డైరెక్ట్ చేసినట్టున్నారు కదా సార్. సో మీరు కొన్ని సీన్స్కి ఇందిరా సెట్స్లో లేకపోవడం, ఆడియో లాంచ్లో కనిపించకపోవడం, ఇవన్నీ కూడా కొన్నప్పుడు అక్కడ షూటింగ్లో కెనడాలో కొన్ని అప్పుడు రూమర్స్ వచ్చినట్టున్నాయి. చిరంజీవి గారు మీకు ఏదో డిఫరెన్సెస్ వచ్చినాయి అని అప్పుడు రూమర్స్ వచ్చినట్టున్నాయి కదా సార్, అవే కదా దాని గురించే మేబీ? అదేం లేదు. మీరు అక్కడ ఆయన ఎప్పుడు అసలు ఆయన మంచి మనిషి. ముందే తెలుసు ఆ సినిమా ఈ సినిమా ఆయనే చేసుకోమన్నారు. అంటే నరసింహనాయుడు రిలీజ్ తర్వాత 10 months ఖాళీగా ఉన్నా నేను. నాకు ఎందుకని ఎవరు కరెక్ట్గా రాలా. దత్ గారు అడిగారు చేద్దాం అనుకున్నాం, అల్లరి రాముడు 2 చిరంజీవి గారు ఏం పర్లేదు అది స్క్రిప్ట్ ఓకే ఇదైందిగా చేయి గోపాల్ అని ఆయనే చెప్పారు. అసలు ఎప్పుడు ఎవరికి ఆయనకి చిన్న మాట కానీ ఏది ఉండదు, అందరినీ బ్రహ్మాండంగా చూసుకుంటారు. నేను ఆడియో ఫంక్షన్ అప్పుడు కెనడాలో అక్కడున్న అల్లరి రాముడు షూటింగ్ అప్పుడు ఇంకొకటి చిన్న యాక్షన్ ఎపిసోడ్ ఏదో జరుగుతూ ఉంటే చిన్న యాక్సిడెంట్ ఒకటి అవుతుంది. ఆ రోజు నేను అల్లరి రాముడు షూటింగ్లో లారీ యాక్సిడెంట్, హాఫ్ డే షూటింగ్. అట్ ఏ టైం అంటే 2 సినిమాలు డైరెక్ట్ చేయడం మీకు కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా చేశారు. నేను బొబ్బిల్ రాజా, లారీ డ్రైవరు అది 15 రోజులు, ఇది 15 రోజులు చేశాను. 2 బ్లాక్ అప్పుడు కూడా అట్లాగే అంటే కరెక్ట్ షెడ్యూల్ జరిగితే కరెక్ట్గానే ఉంటుంది. ఎప్పుడన్నా షెడ్యూల్ కరెక్ట్గా మిస్ అయ్యి సడన్గా ప్లాన్ చేస్తే అప్పుడు ఉండటానికి వీలవదు. అంతకుముందు ఎవరి డేట్లు అంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా. ఆ 2 ఒకసారి చేసా. అప్పుడు కూడా ఆ సినిమాలో కూడా కొన్నిటికి లేను, లారీ డ్రైవర్కి అట్లాగే బొబ్బిల్ రాజాకి కూడా. తర్వాత స్టేట్ రౌడీ విజయ్ కూడా చిరంజీవి గారికి స్టేట్ రౌడీ అప్పుడు కూడా తెలుసు, ఆయనకు 2 చేశాను. ఓకే, అవును. అప్పుడు కూడా కొన్నిటికి మిస్ అయ్యి ఉంటా. చిరంజీవి గారితోనూ నాగేశ్వరరావు గారితోనూ కలిపి మీరు మెకానికల్ మల్టీ స్టారర్ అనుకోవచ్చేది. సో తర్వాత అంటే ఎప్పుడు చిరంజీవి గారితోనూ బాలకృష్ణ గారితో మల్టీ స్టారర్ లాంటిది ఏమైనా ప్లాన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు సార్? అంటే సబ్జెక్ట్ కావాలిగా. సబ్జెక్ట్ ఉంటే మనం ధైర్యంగా వెళ్ళి అడగటానికే నాకు చనువు ఉంది కాబట్టి ఇద్దరి దగ్గర వెళ్ళి అడగచ్చు. సబ్జెక్టే అట్లాంటిది సెట్ అవ్వలేదు, అట్లా ప్రయత్నం కూడా చేయలే. ఓకే, ప్రయత్నం చేయలేదు. అంటే మెయిన్ ప్రొడ్యూసర్స్ని బట్టి ఉంటుందిగా. డేట్లు తెచ్చుకోవాల్సింది ప్రొడ్యూసర్స్, తర్వాత మేము సబ్జెక్ట్ తెచ్చుకోవాలి. అట్లా 2 కుదరలే. సో కానీ ఎట్ ఏ టైం 2 సినిమాలు చేస్తున్నప్పుడు మీరు అంటే అల్లరి రాముడు ఇటు ఇంద్ర, సో అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ అనేది అప్పుడు బాగా. సో ఏదైనా మూవీ కొంచెం ఏ మూవీకి కొంచెం టాక్ తక్కువ వచ్చినా ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందని టెన్షన్ ఏమైనా పడ్డారు మీరు? టెన్షన్ ఏం కాదు కానీ అంటే 2 సినిమాలు బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలనేది ఆ తపన ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటి బ్రహ్మాండంగా కుదురుద్ది, ఒక్కొక్కసారి ఏమో కొంచెం తక్కువ ఎక్కువ అట్లా ఉంటుంది. మెయిన్ దానికి కారణం సబ్జెక్ట్. సో ఈవెన్ ప్రభాస్ గారితో కూడా మీరు అడవి రాముడు
మీరు ఫస్ట్ యూటర్న్ తీసుకుని ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుందాం అనుకుని యూటర్న్ తీసుకుని జాయిన్ అయిన సినిమా రాఘవేంద్రరావు గారి దగ్గర అడవి రాముడు. సో అదే టైటిల్తో ప్రభాస్ గారితో మూవీ చేశారు. వైజయంతి మూవీస్లో ఇప్పుడు వచ్చిన కల్కి మూవీ, సో మంచి రికార్డ్స్ ప్రభాస్ గారి మనకి ఇప్పుడు పాన్ ఇండియా, ఈవెన్ పాన్ వరల్డ్ కూడా అనుకోవచ్చు, ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఎలా అనిపిస్తుంటుంది చూస్తుంటే? నిజంగా చాలా, ఎందుకంటే దత్తు గారు ఎప్పుడు గ్రేట్ మేకర్. ఆయన తీయని సూపర్ హిట్స్ ఏమున్నాయి, ఎన్ని సూపర్ హిట్స్, ఎన్ని బ్రహ్మాండమైన సెట్స్, అన్ని పెద్ద హీరోలతో, అలాగే చిన్నాళ్ళతో కూడా వాళ్ళ పిల్లలు స్వప్న, మా ప్రియాంక చిన్న పాప, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా. విజయ్ దేవరకొండతో అది, మహానటి ఎంత గ్రేట్ మూవీ, నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. నాగశ్విన్ జీనియస్ తను. దత్తు గారు, నాగశ్విన్, ప్రభాస్ అంటే ఇంకా పెద్ద స్టార్ అయిపోయాడు. వాళ్ళ కాంబినేషన్ కలిగి కలెక్షన్స్ ఎక్స్ట్రాడినరీ కదా, రికార్డ్స్. అది మా దత్తు గారు. ఆయనకి అంత కలెక్షన్స్, అంత పేరు రావటం న్యాయం. ఎందుకంటే సినిమా అంటే అంత తపన పడిపోతాడు. ఆ కల్కి ఏదన్నా అయితే ఏమవుద్ది, ఇంద్రాప్పుడు కూడా ఎక్కువ ఖర్చు, అంటే సబ్జెక్ట్ అట్లా, ఆయన ధైర్యం డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుంది. అని అంటే ముందు ఏమవుద్దా, ఇదేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి, అట్లా ఆలోచించుకోడు ఆయన ముందు నుంచి. అంతే గ్రేట్ మేకర్. అట్లా కల్కి సూపర్ హిట్ మేకింగ్ ఎక్స్ట్రాడినరీగా చేసి. అంటే ఇప్పుడు ఖైదీ 150 నుంచి చిరంజీవి గారు మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తున్న స్టోరీ సెలెక్షన్ కానీ ఆయన తీస్తున్న మూవీస్ కానీ, సో వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి? సో ఇప్పుడు చిరంజీవి గారు ఎటువంటి సబ్జెక్ట్తో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు తీస్తే మళ్ళీ ఇప్పుడు ఎటువంటి సబ్జెక్ట్తో ముందుకు? ఆయన మెగాస్టార్, ఎప్పుడు ఆయన డెసిషన్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన అంటే ముందు అసలు ఆ చిరంజీవి గారితో సినిమా చేస్తుంటే వాళ్ళ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవాలిగా. వాళ్ళకి ఏం కావాలో ఆయనకి తెలుసు, చేసే డైరెక్టర్లకి, రైటర్లకి అంత పొటెన్షియాలిటీ ఉండాలి, అంత స్టఫ్ ఉండాలి సబ్జెక్ట్లో. సబ్జెక్ట్ బాగుంటే చిరంజీవి గారు మామూలుగానే తక్కువగా ఉన్న సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడుతూ ఉంటాయి ఆయన కలెక్షన్స్. అట్లా సబ్జెక్ట్ బాగుంటే ఇంకా అసలు రికార్డ్స్ బాక్సులు బద్దలైపోతాయి అంటారు చూడండి, అట్లా. ఇప్పుడు సీక్వెల్స్ కూడా మంచి ట్రెండ్ అయింది సార్. ఎప్పుడో 30 years బ్యాక్, 20 years బ్యాక్ వచ్చిన మూవీస్ కూడా ఇప్పుడు సీక్వెల్స్ తీస్తున్నారు. మీరు సీక్వెల్ తీస్తే ఏ మూవీ తీస్తారు? ఇంద్ర మూవీ ఏమైనా సీక్వెల్ తీసే ఛాన్సెస్, ఇలా సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేసే ఐడియా ఉందా? ఏం ప్లాన్ చేయాలి. ఓకే, రామ్ చరణ్ గారితో కానీ ఏమైనా? ఇప్పటి వరకు నేను ఇంకా అట్లా సీక్వెల్ అటువంటి ఆలోచన లేదు. ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులు అట్లా చేసుకుంటా పోయి. ఈ మధ్య ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, బాహుబలి 1, 2, పుష్ప, ఈవెన్ భారతీయుడు అట్లా అన్నీ కరెక్ట్గా సెట్ అయితే బాగానే ఉంటాయి. నేను ముందు నుంచి రైటర్స్ మీద డిపెండ్ అయిన, నేను రాసుకోలేను, నాకు చేత కాదు. నా రైటర్స్ అందరూ ప్రతి వాళ్ళు బిగినింగ్ నుంచి నాకు బ్రహ్మాండంగా రాసిపెట్టి చేశారు. అంటే మ్యాక్సిమం అప్పుడు అన్ని జనరేషన్, సీనియర్ ఎన్టీఆర్ గారితో పని చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమాది చేశారు, ప్రభాస్ గారితో మ్యాక్సిమం అందరూ, మహేష్ బాబు గారితో కూడా వంశీ చేశారు కదా సార్. వంశీ నమ్రత గారిని, మహేష్ బాబు గారిని కాంబినేషన్ ఎలా సెట్ చేశారు? సత్యం కృష్ణ గారు, హీరో కృష్ణ గారు, ఆయన కూడా ఒక గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ హీరో, మంచి మనిషి. వాళ్ళ కాంబినేషన్లో కృష్ణ గారు సెట్ చేసి అట్లా. అంటే ఇప్పటికీ బెస్ట్ కపుల్ అంటే వాళ్ళిద్దరే గుర్తు వస్తారు మనకి టాలీవుడ్లో. సో ఆ క్రెడిట్ మీకే వచ్చంటారా? మీ మూవీ తర్వాత జరిగినట్టుంది కదా. అవును, మా సినిమాలోనే వాళ్ళిద్దరూ ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది. మహేష్, నమ్రత కూడా మంచి అమ్మాయి. నేను నమ్రత వాళ్ళ సిస్టర్ శిల్పా శిరోద్కర్తో కూడా ఒక సినిమా చేశాను, మోహన్ బాబు గారు, బ్రహ్మ. హ్యాపీ వాళ్ళిద్దరికి, గౌతమ్, సితారా, బంగారం లాంటి పిల్లలు. అవును సార్, రైట్. మహేష్ కూడా గ్రేట్. సో ఫైనల్లీ అంటే ఇంకా మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. బాలకృష్ణ గారిది గోల్డెన్ జూబ్లీ వస్తుంది, 50 years సెలబ్రేషన్స్. సో దాని గురించి, సో నెక్స్ట్ టైం మళ్ళీ, ఇప్పుడు మీరు కొంచెం బిజీ ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్